வந்துச்சா மேடம் TV9 ஹெட்லைன்ஸ்? சார் ఎర్రగానే ఉండవు కదా. వాళ్ళు ఏం మాట్లాడలేదు. మీ డిమాండ్ అన్నా చెప్పాలి కదా మేడం, మీరు గుమ్ముగానే ఉంటే ఎఫ్ఐఆర్ కావాలి. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కావాలి పోలీస్ వ్యవస్థలు ఏం చేయించారు స్టేట్మెంట్ తీసుకుంటారు. రీసెంట్గా ఆల్ ద ఇంక్లూడింగ్ ఎస్ఐలు సిఐ గారు డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ చేశారు మొబైల్స్. నమస్కారం. ఉదయం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో 6-7 కలిసి ఇక్కడ ఏదో వైద్యం కోసం ఇక్కడికి రావడం, వాళ్ళు తాగి ఉన్న పరిస్థితిలో ఉండడం వల్ల మా వైద్యుల పైన దాడి చేయడం, అది వెంటనే మేము పోలీస్ సిబ్బంది వారికి తెలియజేయడం, వాళ్ళు స్పందించి ఇక్కడ ఉన్న వారిని మాకు రక్షణ కల్పించడం జరిగింది. సో ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ మేము రైట్ డ్యూటీస్లో ఇంతమంది వైద్యులను, తగిన నర్సింగ్ సిబ్బందిని కావచ్చు, టెక్నీషియన్స్, సపోర్ట్ స్టాఫ్ పెట్టిందే మనం పబ్లిక్ సర్వీస్ కొరకే. ఇక్కడ దాన్ని గుర్తించి మా విన్నపం ఏంటంటే, అందరూ కూడా దాన్ని గుర్తించి సహకరిస్తే వారికి తగు వైద్య సేవలు చేయగలమనేది మా యొక్క ఒక విన్నపం. ఇక్కడ మన చిత్తూరు ప్రజలకు కావచ్చు, పరిసర ప్రాంతాలకు కావచ్చు, వైద్య సేవ చేయడం కొరకే మేము ఇక్కడ మనం ఇంతమంది సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మన అన్ని ఏర్పాట్లు 24 hours ఇక్కడ అందుబాటులో తీసుకురావడం అనే ప్రయత్నంతో మేము అన్ని ఏ సమస్య లేకుండా తీసుకొస్తున్నాం. ఇంక్లూడింగ్
మనకు ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, అన్ని వైద్య సదుపాయాలను మేము ఇక్కడ తీసుకొచ్చాం. సో ప్రజల సహకారం ఖచ్చితంగా ఉంటేనే మేము ఇక్కడ తగిన వైద్యం చేయగలం. ముఖ్యంగా మన ఏంటంటే పెద్ద సమస్య మనం ఎదుర్కొంటుంది, తరచుగా తాగి రావడం, విచక్షణ రహితంగా ప్రవర్తించడం. అది ఇక్కడ ఒక ఆసుపత్రి వాతావరణంలో అది ఖచ్చితంగా అది మనకి ఇక్కడ ఆలో చేయబడదు. సో వారికి ప్రతి ఒక్క పేషెంట్ కూడా వారి బాధలో వస్తారు. కాకపోతే వారి ఒక పేషెంట్తో పాటు ఒక అటెండర్ లోపలికి వచ్చి మాకు వైద్యులకు సహకరిస్తే తగిన వైద్యం చేయడానికి బాగుంటుంది. ఇక్కడ క్యాజువాలిటీ అనేది ఎమర్జెన్సీ సర్వీసెస్ మనకు సుమారుగా మనకి 25 పడకల సామర్థ్యంతో ఇక్కడ మనం సర్వీసెస్ నడుపుతున్నాం. ఇక్కడ ఒక్కొక్క పేషెంట్కి ఒక 5 నుంచి 10 వస్తే ఇక్కడ మనం వైద్యులు కూడా వైద్యం చేసే అవకాశం కూడా కల్పించలేదు. ఎందుకంటే వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆలోచనలు ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఒక పేషెంట్తో ఖచ్చితంగా ఒక అటెండర్నే మనకు రావాలి. అదేవిధంగా ప్రజలు కూడా సహకరిస్తే మేము ఖచ్చితంగా మనం వారికి ఏమేమి వైద్యం అందించాలో అది తప్పకుండా చేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను చిత్తూరు టూటోన్ చేయని మాట్లాడుతున్నాను. ఈరోజు నిన్న రాత్రి దాదాపుగా 1 గంట 12 to 1 AM మధ్యలో హాస్పిటల్లోకి తాగేసి ఏదో చిన్న దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో దూరి అక్కడ పనిచేస్తున్న డాక్టర్లతో ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని చివరిగా డాక్టర్ల మీదే చేతులతో కొట్టి వాళ్ళని అసాల్ట్ చేయడం అనేది బాధాకరం. మీకోసం పనిచేసే డాక్టర్ని ఎప్పుడు కూడా మనం అసాల్ట్ చేయడం అంటే అది అవివేకం, అది విచక్షణ కోల్పోయి చేసిన ఉమ్మతులు. దాని మీద వెంటనే నాకు ఫోన్ చేయడం, నేను మన సిబ్బందిని మేమంతా కూడా బయటకు రావడం, ఆ లోపల ఇక్కడికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. నేను రాత్రి అంతా ఎవరైతే దాని మీద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో ఈ గొడవలో వాళ్ళ కోసం వెతికి ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం. ఒకరు వచ్చి షరీఫ్, ఇంకొక అబ్బాయి వచ్చి ఈశ్వర్ బాబు అని. వీళ్ళు ఒకరైతే బజాజ్ స్ట్రీట్ అని తెలిసింది, ఇంకొక అబ్బాయి అడ్రస్ తెలియదు. బట్ వాళ్ళ కోసం రాత్రి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి వార్న్ చేయడం జరిగింది. అలాగే పట్టుకోవడం కోసం ట్రై చేస్తే బుల్లెట్లో పారిపోయారు. బట్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళతో పాటు వచ్చిన వ్యక్తులు కూడా షేర్కి తీసుకురామని, వస్తే గౌరవం ఉంటుంది, రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఎవరైతే దెబ్బలు తగిలి ఉన్నాయో అంటే చేతితో కొట్టి తలకు చిన్న గాయమైంది, అట్లాగే ముక్కు కూడా కొద్దిగా ఇంజూరీ చేశారు. అంటే అంత విచక్షణ కోల్పోయి మనకు వైద్యం చేసి డాక్టర్లు కొడుతున్నారంటే అది మరి ఎంతవరకు సమంజసమో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. దయచేసి ప్రతి దాంట్లో ఇలా చేసుకుంటూ పోతే 100% క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. మాకు ఆల్రెడీ సార్ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు, దాని మీద కేసు కూడా రిజిస్టర్ అవుతా ఉంది. ఫర్దర్గా అది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. రెండోది, ఇక్కడ సెక్యూరిటీ తరఫున కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కానీ లేదా మన హాస్పిటల్ యాజమాన్యం తరఫున కానీ ఏది కూడా ఇది మన కోసం ఉందనేది గ్రహించాలి. అక్కడ మీకు ఏదైనా రెస్పాండ్ కాకపోతే సంబంధిత వాళ్ళకి చెప్పాలి, కానీ మనమే తాగేసి వచ్చి తిరిగి మళ్ళీ డాక్టర్ మీద నిందేయడం కరెక్ట్ కాదు. ఇంకోటి అందరికీ చెప్పదలుచుకుంది, ఎవరైనా ఒక ఇంజూర్డ్ లేదా ఒక ఏదైనా బాధితులు గాయపడి వస్తే వాళ్ళకి అటెండర్స్గా ఒకరు లేదా ఇద్దరు ఎంటర్ అయ్యి వాళ్ళ బాధను చెప్తే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు. అది ఒకరు కాదు, దాదాపు 50 మంది ఓపీలో పేషెంట్ ఉండే పరిస్థితి. అలా ఒక్కొక్కరికి 10 మంది వస్తే అది ఓపీ అలా. దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. ఒకరు ఇద్దరు అటెండ్ అయ్యి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్తే సరైన విధంగా చికిత్సను కూడా మనం ఆశించవచ్చు. అంతేకాని ప్రతి ఒక్కరు వచ్చి డాక్టర్తో ఆర్గ్యూ చేయడం, ఆర్గ్యుమెంటు ఈగో స్థాయికి వెళ్ళి డాక్టర్లనే అసలు చేయడం అన్నది కరెక్ట్ కాదు. 100% ఇది మా ఉన్నతాధికారులకు కూడా అందరికీ చెప్పాం. మా ఆఫీసర్ చెప్పిన మేరకు, మా ఎస్పీ సార్ చెప్పిన మేరకు, మా డిఎస్పీ సార్ చెప్పిన మేరకు మేము 100% దీంట్లో ఈ రోజు నుంచి కూడా ఒక ఆర్మ్ గార్డును కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. నైట్ టైంలో ఆర్మ్ గార్డ్ పక్కా పెట్టాలని సార్ కూడా చెప్పారు. కాబట్టి మీకు ఏదైనా ఇలాంటివి చేపడితే వెంటనే సివియర్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు కూడా సివియర్ యాక్షన్ తీసుకుంటున్నాం. దయచేసి మరి ఎవరు కూడా ఇలాంటి సంఘటనలకి పునరావృతం చేయరని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్న్ చేస్తున్నాను. రెండోది, హాస్పిటల్కి బాధితుల తరఫున రమ్మంటే మందు తాగేసి వచ్చి నేను సహాయకుని, నన్ను అసిస్టెంట్, నన్ను పంపరా, ఇలాంటి విచక్షణ కోల్పోయి సమయం సందర్భం తెలియకుండా కామన్ సెన్స్ లేకుండా ఈ విధంగా డాక్టర్ని ఆర్గ్యూ చేసి డాక్టర్ల మీదే దౌర్జన్యం చేసే పరిస్థితి అది మంచి పరిస్థితి కాదు. దయచేసి చెప్తున్నాం, అది ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు కాకపోతే ఇంకొక హాస్పిటల్కైనా రెఫర్ చేయించుకొని వెళ్ళాలి. కానీ మనం ఉన్న వాళ్ళని ఈ సమస్య చెప్పకుండా తాగిన మైకంలో ఏది పడితేది చేయడం అనేది కరెక్ట్. అందరికీ నమస్కారం. నైటు అర్ధరాత్రి పైన ఒక 2 అబ్బాయిలు బాగా మందు తాగేసి, అందులో వాళ్ళ వెనక ఒక 6-7 మంది అబ్బాయిలు కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళలో ఒకరికి
మోచేతికి ఇంజురీ అయి ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చి ఆ ట్రీట్మెంట్కి వచ్చిన దాంట్లో తాగిన మైసంలో ఎవరు ఎక్స్రే తీస్తారో తెలియదు, ఎవరు ఏ ఇంజక్షన్ తెలియదు, డాక్టర్తో ఆర్గ్యూ చేయడం జరిగింది. ఎక్స్రే తీసే రేడియాలజిస్ట్తో గొడవపడి అతని మీద చేతితో అతని ముక్కు మీద కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్స్రేలో మీకు ఫ్రాక్చర్ లేదనేసరికి నువ్వా చెప్పేదన్నట్టుగా నిర్లక్ష్యంగా మాట్లాడి ఫ్రాక్చర్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్, నేను ఇక్కడే ఉంటానన్నట్టు ఆర్గ్యూ చేయడం. ఇంతమంది రావద్దండి అటెండర్స్, ఇంకా ఒకరైతే ఉండాలి కదా అంటే దానికి ఆర్గ్యూ చేసుకుని ఈ విధంగా డాక్టర్ మీద అసాల్ట్ చేసి గొడవ చేసి గాయపడుతుంటే వాస్తవం అతనికి ఫ్రాక్చర్ ఇంజరీ అని చెప్తున్నారు. దాని మీద ఆల్రెడీ కంప్లైంట్ కేసు రిజిస్టర్ అయిపోయింది. అందులో ఎవరైనా డీటెయిల్స్ నైటే కనుక్కున్నాం. ఒక 2 పేర్లు మా దృష్టికి వచ్చినాయి. ఒకరు షరీఫ్, ఆ అబ్బాయి బజారీకి చెందినవాడని, ఇంకొక షరీఫ్ అనే డీటెయిల్స్ తెలియదు ఎప్పుడు 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి. వాళ్ళు పట్టుకుని మిగిలిన వాళ్ళు కూడా ఎవరినైతే కనుక్కుని ఎవరైతే ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఇందులో ఎవరైతే విచక్షణ కోల్పోయి ఇలాంటి చర్యలు పాల్పడతారో తప్పనిసరిగా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. వారి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. తదుపరి వారి మీద ఏదైతే ఇక్కడ జరిగిందో ఆ సంగతి మేరకు 100% చర్య తీసుకుంటాం. అందులో ఏదైనా నాన్ బెయిలబుల్ ఉంటే పక్కగా జ్యుడిషియల్ కస్టడీకి కూడా పంపడం జరిగింది. సార్, నగరానికి చెందిన ఒక వ్యక్తి ఆ తర్వాత ఒక 20 మందిని తీసుకొచ్చాడు ఆ గొడవ తర్వాత లేదు, ఎవరు తీసుకురాలేదు. వచ్చిందే ఫస్ట్ టైమే ఒకేసారి ఆ అబ్బాయిలతో పాటు వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక 8 మంది అంటే 10 మంది ఉన్నారని సీసీ ఫుటేజ్ కూడా అన్నీ చూసాం. వాళ్ళు వచ్చింది పోయింది కూడా అంతా వెరిఫై చేసాం. అందులో ఒక ఇద్దరు అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, వాళ్ళు పూర్తిగా తాగి ఉన్నారు. ఎక్కడో కింద పడిపి ఆ చేతిని దెబ్బ తగ్గించుకొని వచ్చి అనవసరంగా డాక్టర్తో ఆర్గ్యూ చేయడం, సెక్యూరిటీ గార్డు పోలీసు చెప్పిన వినకుండా వాళ్ళు బిహేవియర్ మార్చుకోవడం, లేదా అది ఇంతవరకు పర్యావరణ దాటించింది. దాని మీద ఏం జరిగిందని కూడా విచారించాం. హాస్పిటల్ మేనేజ్మెంట్ అయిన నరేష్ ఇచ్చారు, నేను ఇక్కడ కూడా మాట్లాడాను. ఇక్కడ దయచేసి ఎవరైతే ఈ హాస్పిటల్ చికిత్స నిమిత్తం వస్తారో అటెండర్స్ అని చెప్పి ఒకరికి 10 మంది తోడై అక్కడ ఏదైనా ట్రీట్మెంట్ చేసినప్పుడు ట్రీట్మెంట్ చేయకుండా ఆర్గ్యూ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మనం ట్రీట్మెంట్ అందాలంటే మనం వాళ్ళకి అసౌకర్యం కల్పించకుండా పోతే 100% మనకు ట్రీట్మెంట్ ఇస్తారు. మనమే తాగేసి ఇచ్చి ఇక్కడ పనిచేసే డాక్టర్ని లేదా సెక్యూరిటీ మీద పోలీసుని తాగిన మైకంలో ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. మళ్ళీ తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటే పోలీసు జీవితకాలం భవిష్యత్తు పనికిరాదని పోలీస్ తరఫున వార్నింగ్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా సివియర్గా దీని మీద యాక్షన్. ఎందుకంటే ప్రజలు వైద్యం కోసం వస్తారని డాక్టర్లు కూడా ఓపికగా చెప్తుంటారు. అయినా దానికి అతిమించి శృతి నుంచి ఇలాంటి క్రిమినల్ చర్యలు చేపడితే మాత్రం తప్పనిసరిగా సివియర్ యాక్షన్ ఇస్తుంది. ఇది మా హాస్టల్లో కూడా చెప్పాం. మా హాస్టల్ చెప్పిన మీద మేము ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశాం. తదుపరి వాళ్ళని అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.